అందరికీ నమస్తే అండి. ఉప్మా గోధుమ ఉప్మా చేస్తున్నాను. గోధుమ ఉప్మా ఉల్లిపాయ లేకుండా చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయ తినలేనప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా గోధుమ నూకని కళాయిలో వేసి వేపుకుంటున్నాను అనమాట. అలా గోధుమ నూక వేపుకుంటున్నప్పుడు కొద్దిగా జీలకర్ర వేసి గోధుమ నూకని వేపుకోవాలన్నమాట. కొద్దిగా లైట్గా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం పోపుగా తయారు చేసుకోవాలన్నమాట. కొద్దిగా పోపులు శనగపప్పు ఉంటే జీడిపప్పు వేసుకొని ఈ పప్పులు వేసుకొని ఆ పోపు పెట్టుకొని వేసుకోవాలి. నేనైతే నువ్వుల నూనెతో పోపు పెట్టుకున్నానండి. ఈ మధ్య అన్నిట్లోకి నువ్వుల నూనె ఎక్కువగా వాడుతున్నాను అనమాట. కూరలు కానీ ఇలా ఉప్మాకు కానీ పులిహోరకు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. నువ్వుల నూనెతో పోపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పులిహోరకి ఉప్మాకి మెయిన్ చాలా బాగుంటుంది. ఇలా పోపు వేగిన తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా పాలు వేసుకోవాలండి. గ్లాసుడు పాలు వేసుకొని అవి మరుగుతున్నప్పుడు అందులో ఉప్పు వేయకూడదు అనమాట. పాలతో కదా మరిగిస్తున్నాం, అందువల్ల ఆ మరిగి నీటిలో ఉప్పు వేయకుండా ఈ గోధుమ నూక వేపుకున్నాం కదా, ఆ వేపుకున్న గోధుమ నూకలో ఉప్పు కలుపుకోవాలన్నమాట. ఎంత సరిపోద్దో అంత ఉప్పు కలుపుకొని ఓ పక్కన ఉంచుకోవాలి. అది బాగా మరుగుతున్న తర్వాత ఈ ఉప్పు కలిపిన గోధుమ నూక వేసి కలుపుకోవాలండి. అలా కలుపుకొని ఉడికిపోయిన తర్వాత మనం దించి ముందు మళ్ళీ కొద్దిగా నూనె వేసుకొని దించుకుంటే ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఏ ఉప్మాకైనా సరే మొత్తం అంతా ఉడికిపోయాక మళ్ళీ ఆయిల్ వేసి ఇలా దించుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఈ ఉప్మాకి సాంబార్ వేసుకొని తిన్నానమాట. సాంబార్కి ఉప్మాకి చాలా బాగుంటుంది కాంబినేషను. చట్నీతో ఒక టేస్ట్. ఈ సాంబార్ కానీ ఉంటే ఈ సాంబార్ వేసుకొని తింటున్నానండి. మెయిన్ ఇలా ఉల్లిపాయ పూజలు అవి చేస్తున్నప్పుడు ఉల్లిపాయని మనం వాడం కదా, ఉల్లిపాయ వాడలేనప్పుడు ఇలా ఉల్లిపాయ లేకుండా ఇలా ఉప్మా ట్రై చేయండి. చాలా అయితే టేస్ట్గా ఉంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అనమాట. చిన్నపిల్లలు కూడా కొద్దిగా కారం తక్కువ వేసి ఇలా ఉప్మా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పాలు అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది. ఇలా కారం తక్కువగా వేసి ఉప్మా చేసి పెడితే చాలా బాగుందండి. ఇలా ట్రై చేయండి మీరు కూడా.